i9 న్యూస్ కి స్వాగతం. ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు జీహెచ్ఎంసీ 60వ డివిజన్ పరిధిలోని శ్రీ సాయి కృపానగర్ కాలనీలో ఘనంగా నిర్వహించారు. కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి దేవాలయ మాజీ డైరెక్టర్ మేకల యాదగిరి, బందెల ప్రదీప్ కుమార్, భోజు కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ తన సొంత ఖర్చులతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 60 డివిజన్లో నిరంతరం సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది, ఎలక్ట్రీషియన్లు, వాటర్మెన్, చెత్త సేకరణ సిబ్బంది వీరి సేవలను గుర్తించి వారిని శాల్వాతో ఘనంగా సన్మానించి నగదు చిరు కానుకల్ని అందించారు. కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో క్షేత్రస్థాయి సిబ్బంది పాత్ర వెలకట్టలేనిదని అనిల్ కుమార్ యాదవ్ కొనియాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అందించిన రాజ్యాంగం దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ పుణికి పుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ దోమలపల్లి రాజ్ కుమార్, కంటెస్టెడ్ కార్పొరేటర్ అబ్బనమోని గోపి యాదవ్, కాలనీ అధ్యక్షులు ప్రేమ్ కుమార్, మాజీ అధ్యక్షులు బల్వంత్ రెడ్డి, ఆకుల హరీష్, కాలనీ అసోసియేషన్ సభ్యులు సుందర్ రాజు, సహదేవ్, జక్కులు గోపాల్ యాదవ్, రూప్కరణ్, బక్కతట్ల కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన జిహెచ్ఎంసీ 60వ వార్డు డివిజన్ లోని శ్రీ సాయి కృపానగర్ కాలనీలో వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి మన భారత రాజ్యాంగ నిర్మాత, మరి ఈరోజు అణగారిన వర్గాలకు అందరికీ రిజర్వేషన్ కల్పించిన దాంట్లో ముఖ్య పాత్రుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరి స్మరించుకోవడం, వారి జయంతి సందర్భంగా ప్రతిరోజు మనకు సేవలు అందించే సుబ్రహ్మణ్యం గారు, సేవలు అందించేటువంటి అట్టడుగు వర్గాల్లో పొద్దున్న లేస్తే మన మౌలిక సదుపాయాల్లో అటు ఒక సైడు స్ట్రీట్ లైట్లు కానివ్వండి, రోజు మనకు ఆటోల చెత్త ఎత్తడం కానివ్వండి, పారిశుద్ధ సిబ్బంది, మరి అదేవిధంగా మన జీవన్ కూడా మరి చురుకుగా పనిచేస్తూ ఉన్నారు. వాటర్మెన్ భిక్షపతి, వీరందరికీ కూడా ఈరోజు ఈ సందర్భంగా వాళ్ళని సన్మానించి మాతో తోచినంత చిరు పారితోషికం ఇవ్వడం అనేది మాకెంతో గర్వకారణం. ఎందుకంటే వాళ్ళందరినీ గుర్తించే వాళ్ళు తక్కువ ఉంటారు, కానీ మన కాలనీ అసోసియేషన్ నుంచి ఈరోజు వాళ్ళని గుర్తించాలి, వాళ్ళ సేవలు అందుకోవాలి. ఒక్కరోజైనా వారికి మనము గౌరవించి వాళ్ళను ఒక శాల్వా సత్కారం చేసి వాళ్ళను కూడా ఉన్నత స్థాయిలో చూడాలని చెప్పే ఉద్దేశంతో ఏదైతే ఈరోజు జరిగిందో ఇది మామూలు విషయం కాదు. అంబేద్కర్ ఏదైతే కలలు కన్నాడో అది జరిగిన రోజే మరి అందరూ కూడా విద్యాబుద్ధులతోటి ఉన్నత శిఖరాలను ఎదగాలని ఆయన కోరుకున్నారు. ఆ ఆశయ దిశగా మనందరం పనిచేద్దామని మరి ఈరోజు చూస్తే అన్ని రకాల మరి మతాలు కానీ కులాలు కానీ అందరూ రిజర్వేషన్లో ఈరోజు రాజకీయంగా కానీ మరి ఉద్యోగాల్లో కానీ ఈరోజు ఉన్నారంటే ఆయన ఆ రోజు రచించిన మన అణగారిన వర్గాలకు కల్పించినటువంటి రిజర్వేషన్ ప్రక్రియతోటి ఇది సాధ్యమవుతుందని చెప్పి మనం అందరం కూడా గర్వంగా ఆయనను స్మరించుకొని మరి ఆయన కీర్తిని మన అజరారమంగా మరి యొక్క కీర్తి శిఖరాలు మరి యొక్క భూమి ప్రపంచం ఉన్నంత వరకు ఆయన కీర్తి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఆయనకు మరొకసారి జోహార్లు అర్పిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాధిద్దాం 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 సాధిద్దాం. మన జాతి నిర్మాత రాజ్యాంగకర్త డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసిన మన మాజీ కార్పొరేటర్ అనిల్ కుమార్ గారు అండ్ దోమలపల్లి రాజ్ కుమార్ గారు, గోపీనాథ్ గారు, మరి అలాగే మన అధ్యక్షులు మాజీ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ గారు, హరీష్ అన్న గారు, బలవంత్ గారు, మరి మిగతా మా సోదరులందరూ కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం. అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని మన కాలనీ అందరికీ ఈరోజు సన్మాన కార్యక్రమం జరిగింది. చాలా మంచిగా జరిగింది. మన ఎన్నికల అనిల్ అన్న గారు చాలా గొప్పగా చేసిండు. మరి ఈ ఇటువంటి సందర్భము ఓన్లీ అంబేద్కర్ జయంతి రోజు కాకుండా ప్రతిరోజు వాళ్ళని గౌరవించుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు మన ఇంటికి ప్రతిరోజు వస్తున్నారు, ప్రతిరోజు ఇల్లు అంతా క్లీన్గా ఉండడం కారణం వీళ్ళే, ప్రతిరోజు మంచినీళ్ళు రావడానికి కారణం వీళ్ళే, ప్రతిరోజు ఎలక్ట్రిసిటీ మంచిగా ఉండడానికి కారణం వీళ్ళే. కనుక ఈరోజే కాదు ప్రతిరోజు వాళ్ళని గౌరవించుకునే అవసరం ఉంది. అందుగురించని ఈరోజు అంటే వాళ్ళని ప్రత్యేకంగా పిలిచి గౌరవించడం కాదు, ప్రతిరోజు వాళ్ళని గౌరవించుకోవాలి, వాళ్ళని నమస్కరించుకోవాలి.